ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. సో ఫినాన్సెస్ ఒక బిజినెస్ చేస్తున్నామంటే ఫినాన్స్ అనేది కూడా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. సో అదంతా మేనేజ్ చేసుకోవడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్, చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. సో మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు, ఎలా మేనేజ్ చేస్తారు ఫినాన్సెస్? సో ఫినాన్స్ అనేది ఐ హ్యావ్ అడ్వైజర్ లైక్ దిస్, అంటే మా ఇన్ హౌసే ఉన్నారు, సిఏ ఉన్నారు, ప్లస్ అకౌంటెంట్ కూడా ఉన్నారు అనమాట. సో హీ మేనేజెస్ ఎవ్రీథింగ్. సో నాకేంటంటే ఐ కుడెంట్ టేక్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఇట్ విల్ బి లైక్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా నాకు టెన్షన్ ఏముంటుంది అంటే ఒక సోఫా డెలివరీ అవుతుండొచ్చు. అవునా? టెన్షన్ అంటే ఒక 2-3 సోఫాస్ ఇప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది ఆల్రెడీ యూనిట్ కి. సో ఐ కుడెంట్ టేక్ దట్ ప్రెషర్. ఎవరు డెలివరీ అవుతుంది, ఎవరు పేమెంట్ చేసిండు, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, అవన్నీ మనం ఐ కుడెంట్ ఆల్వేస్ మానిటర్ దిస్. సో దెర్ ఇస్ ఆల్వేస్ అ టీమ్ behind me, always a accountant is there. In our unit there is an accountant, in a store there is an accountant. So వీళ్ళిద్దరు బ్యాలెన్స్ చేసుకుంటారు, నేను ఎండ్ ఆఫ్ ద డే బ్యాలెన్స్ షీట్ చూసుకుంటాను, వాట్ ఈస్ ఇన్ అండ్ వాట్ ఈస్ అవుట్, ఏం వస్తుంది ఏం పోతుంది. సో ఇట్ ఈస్ రన్నింగ్, అంత ప్రెషర్ లేకుండా రన్ అవుతుంది. అండ్ మై ఫ్యామిలీ ఈజ్ ఇన్వాల్వ్డ్. మా బ్రదర్ ఉన్నాడు, మా అన్నయ్య, మా డాడ్ ఉన్నాడు, మా బాబాయ్లు ఉన్నారు, అందరూ టేక్ కేర్. ప్రాబ్లం ఉంటుంది ఇవన్నీ ఉన్నా కూడా, బట్ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీరేమనుకోనంటే మీ టర్న్ ఓవర్ ఎలా ఉండొచ్చు ఎవ్రీ మంత్ ఆర్ పర్ ఇయర్? సో ప్రాబ్లీ అరౌండ్ 2.5 CR ఉంటుంది ఓన్లీ ఫర్నిచర్. ఎవ్రీ మంత్. సో దాంట్లో ఏమవుతుందంటే ప్రాబ్లం టర్న్ ఓవర్లో ఇట్ ఈస్ ఆల్ అబౌట్, దాంట్లోనే లాట్ ఆఫ్ మిక్చర్స్ ఉంటాయి, సాలరీస్ ఉంటాయి, రెంటల్ ఇవన్నీ ఉంటాయి కదా దాంట్లోనే. సో పీపుల్ థింక్ ఐ గెట్ ఆల్ దిస్ మనీ. So this is not, this is just in the out of this I have a profit of 10 to 15%. It is openly told. Ante 10 to 15%. That's my margin. That's antakante reach కాలేదు సార్, అంతకంటే we cannot టేక్ మోర్ దెన్ దాట్ అమౌంట్. సో అక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, అంతకంటే ఎక్కువ డబ్బులు తీసుకున్నా కూడా, అంటే యూజువల్గా ప్రతి బిజినెస్కి యావరేజ్గా 30 to 40% అనేది 30-40 బిజినెస్లో. మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఇవన్నీ వస్తాయి కదా, సాలరీస్ వస్తాయి, ఇవన్నీ మళ్ళీ రెంటల్స్ వస్తాయి, ఇవన్నీ యాడ్ ఆన్స్ ఉంటాయి కదా. సో ప్లస్ ఆర్ మైనస్ క్యాల్కులేషన్లో ఓవరాల్ ఐల్ గెట్ వాట్ ఎవర్ 10% to 15% ప్రాఫిట్. దాంట్లో మైనస్ ఏమొస్తుంది అంటే వేస్టేజ్ ఉంటుంది, అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ డ్రామా ఇన్ దట్ అగైన్. అవునా? ట్యాక్సెస్ ఉంటాయి, ఇవన్నీ కట్టాలి కదా. సో పీపుల్ థింక్ వీ డోంట్ పే ట్యాక్సెస్, వీ పే ట్యాక్సెస్. ఓకే, వీ హ్యావ్ టు పే ట్యాక్సెస్. ట్యాక్సెస్ లేకుండా నడవలేం సార్ ఇంత పెద్ద. సో మరి నెట్వర్త్ బీకేపీ హోమ్స్ ఎంత అంటే? నెట్వర్త్ ఆల్మోస్ట్ ఉండొచ్చు ఒక 15 CR దాకా ఉండొచ్చు, 15 కోట్లు ఉండొచ్చు. క్యాలిక్యులేట్ చేయలేదు. వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఒక ఆంటర్‌ప్రెన్యూర్ గా స్టార్ట్ అయ్యి అండ్ చాలా హ్యూజ్ స్పైక్ ఇన్ ది గ్రోత్. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? అండ్ మీ యొక్క సరౌండింగ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఏమని చెప్తూ ఉంటారు? అంటే నాకు వీడు దేనికి పనికిరాడు అనే టర్మ్స్ బాగా ఇన్నుండే, అది నా బ్రెయిన్ లో బాగా. వీడియో అవును చాలా మీ అమ్మగారు మా చిన్నవాడు మాటలు చెప్పుకొని బతికేస్తాడు, అది నాకు తెలిసి చాలా మంది మీకు వచ్చారు, చాలా మంది వచ్చి చెప్పారు కదా. అంటే ఏదో క్యాజువల్ గా చెప్పిన ఫస్ట్ వీడియో అదే అనుకుంటా, ఎవరితను అని చెప్పి అప్పుడు చూసాను నేను. సో దట్ వాస్ 1.5 year బ్యాక్. ట్రూ వీడియో అది. నాట్ 1.5, 2-3 years. 2 years బ్యాక్ ఈ వీడియో. సో ఇంత బ్యాక్ జరిగినది మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఆ డైలాగ్ అంతమంది గుర్తుపెట్టుకున్నారు. అవును, ఇట్ వెంట్ టు మిలియన్స్ ఆఫ్ రీచ్ అనమాట. సో జనాలు వచ్చి నన్ను అడుగుతుండే, మీ చిన్నోడు అంటే చిన్నోడు అందరూ కనెక్ట్ అయిపోయారు. చాలా మంది ఇప్పుడు ఫెయిలియర్ చాలా మంది ఉంటారు సార్, వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు అనమాట దానికి. సరే నేను కూడా ఇదే సంబంధించిందే కదా, నేను కూడా చిన్నోడే కదా ఇంట్లో, సో మదర్ కూడా ఇట్లనే మాట్లాడతారు కదా, ఇడు రియలిస్టిక్ గానే ఉన్నాడు అని అక్కడ కనెక్ట్ అయ్యారు అనమాట. సో అక్కడ నేను ఏమంటారు దాన్ని వచ్చి నాతో షేర్, like number of people shared with me, like as you remember, still no people remember this dialogue. So same నేను కూడా అట్లా అలా అంటూ ఉంటే ఎవరైనా కంపేర్ చేసుకుని చెప్తూ ఉంటారేమో కదా. నన్ను చాలా మంది ఇప్పుడు మేము ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా 10th ఫెయిల్ అయిన ఉండే. సో 10th ఫెయిల్ అయినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, నాకు తెలిసిన విషయము మా చుట్టుముట్టు అందరు తెలిసిపోయింది. అండ్ మై ఫాదర్, మా మదర్ ఫేస్ చూపిలేరు కదా, ఎట్లుంటుంది ఫెయిల్ అయినప్పుడు. ఆబ్వియస్లీ నంబర్ ఆఫ్ పొడుస్తుంటారు ఇంకించి, మీవాడు ఏమైంది, ఫెయిల్ అయినా తెలిసి పెట్టండి ఫెయిల్ అవుతాడని అంట. సో అప్పుడు దెన్ నాకు బాధ 10th ఫెయిల్ అయినాను కాదు, బాధ ఏంటంటే అక్కడ మెయిన్గా నేను 10th ఫెయిల్ అయినా అందరికి తెలిసిందని. నాకు ఎట్లా తెలిసి నేను ఫెయిల్ అయ్యి, బికాజ్ మనం రాసే సబ్జెక్ట్ మనకు తెలుసు కదా. సో దాని తర్వాత అందరికి తెలిసిందనే బాధ. దాని తర్వాత అంటే దాని తర్వాత ఇంకొకటి మనం పట్టించుకోలేడు, అందరు తెలిసిపోయింది దట్ వీడేం చేయలేడు లైఫ్లో అని అనుకుంటాడు. మనం అప్పుడు కొడితే దాని ఫీలింగ్ బాగుంటుంది. నోబడీ విల్ టాక్ అబౌట్ మీ,
నో బడీ విల్ డేర్ టు టాక్ అబౌట్ మీ బికాజ్ ఎవ్రీబడి రెస్పెక్ట్ మీ. అంటే ఆ కన్సర్న్తో అరే బానుగాడు అరే బాగానే ఎదిగిండ్రు రైడని చూస్తారు. ఎవ్వడు అరే వీడు ఏమంటారు ఏదో చేసినా అనుకో బాగానే ఎదిగిండు కదా రైడు. మా రిలేటివ్స్ విల్ బి వెరీ హ్యాపీ వెన్ ఐ గో టు ఫంక్షన్స్. ఓకే, యా మా రిలేటివ్స్ని అడుగుతారు ఈయన ఎట్లా తెలుసు మీకు అని. సో దట్స్ వేర్ ద రిలేషన్స్. ఇప్పుడు నో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు మిమ్మల్ని చూసి? పేరెంట్స్ చెప్తే బాగుంటారు. they'll feel happy. End of the day వాళ్ళకి ఇప్పుడు మా మదర్ వచ్చి పేరెంట్ టీచర్ మీటింగ్ కూర్చున్నప్పుడు వాళ్ళు తిడతారు కదా. సో మా టీచర్స్ అందరు తిట్టేవాళ్ళే. అంటే మనం నా బ్యాక్గ్రౌండ్ అట్లుండే. ఇప్పుడు నేను బీకేపీఎంస్ లేకుంటే తిట్టేవాళ్ళే. సో నా బ్యాక్గ్రౌండ్ అట్లుండే కాబట్టి తిరుగుతుండే. సో అది తీసుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చి అందరు బాగుంది అని అంటే వాళ్ళతోని మీ అబ్బాయి చాలా బాగా వర్క్ చేస్తాడు, చాలా కష్టపడుతాడు, దే ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, దట్ ఈస్ మై మోటివేషన్. సూపర్. సో ఇక ఫైనల్లీ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే బిజినెస్ వైపు అడుగులు వేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్తో ఏం చెప్తారు? యూ హ్యావ్ టు రిస్క్. బేసికల్గా ఏంటంటే బిజినెస్ ఇస్ అ రిస్కీ ప్రాసెస్, బట్ యూ హ్యావ్ టు రిస్క్. యూ హ్యావ్ టు కమ్ అవుట్. ఎంతోమంది ఎన్నో మాట్లాడుతుండొచ్చు. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద థింకింగ్. నేను చేయగలుగుతానా కాదు, నేను చేయగలుగుతా అనేది బయటికి రావాలి. రాకపోతే మనం అక్కడే ఆగిపోతాం. ఎవడో డ్రీమ్స్కి మనం పని చేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయం మీకనే కాదు నాకనే కాదు, మా ఎంప్లాయీస్ కూడా చెప్తా. మా ఎంప్లాయీస్ కూడా ఇదే విషయం చెప్తా. మీరు నా డ్రీమ్స్కి పని చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ కళలకి పని చేయండి, నా నేర్చుకోండి. బయటకు పోయి మీరు ఫర్నిచర్ షాప్ పెట్టుకుంటారా? ఓపెనింగ్ రమ్మని నేను పిలుస్తూ వస్తా. అమేజింగ్. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఏడుకొండలు, ఏం చెప్తా నీకు అంటే ఆయన కూడా చెప్తా, నువ్వు డ్రైవర్ కాదు, నువ్వు డెవలప్ కావాలి నీ లైఫ్లో. నువ్వు ఈ డ్రైవింగ్ జాబ్ ఒకటే చేయొద్దు, ఇంకా నువ్వు నేర్చుకోవాలి. బికాజ్ ఇది ఎవడి ఏమంటారు, దిస్ ఇస్ నాట్ ఫర్ మీ, ఇట్ షుడ్ బి ఫర్ ఎవ్రీబడి. యూ హ్యావ్. ఇప్పుడు బయట కూడా చూసినోడు నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి వీడియోస్ పెడుతున్నాడు. నువ్వెందుకు నన్ను చూసి ఇన్స్పైర్ అవుతలేవు? నేనేమైనా తప్పు చేస్తున్నా? సో నువ్వెందుకు ఇక్కడ మేనేజర్ కాలేకపోతున్నావు? సో నీకేం తక్కువైంది? వాట్ ఈస్ యువర్ పొటెన్షియాలిటీ? సో నేను ఎప్పుడైనా ఎవరైనా మోటివేట్ చేసేది అదే. సో ఎవ్రీబడి ఐ టెల్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ఇది నీ వల్ల కాదు అని అనుకుంటే ఒకసారి ట్రై చేయి. ఫెయిల్ అయినావా డిఫరెంట్ ట్రై చేయి, ఇంకోసారి ఫెయిల్ అయినా డిఫరెంట్ ట్రై చేయి, కానీ ట్రై చేయడం మాత్రం బంద్ చేయకు. ఒకవేళ ట్రైలో బంద్ ఉందనుకో అది అప్పుడు మనం ఫెయిల్ అయినట్టు. సో ఐ ఆల్వేస్ టెల్, ఇప్పుడు నేను ఎన్నో ప్రయత్నాలు చేసిన, ఎన్నో విధానాలు, ఎన్నో మార్గాలు, ఎన్నో కమెంట్స్, ఎన్నో ఎదుర్కొనే ఇంత దూరం వచ్చి కూర్చున్నా. అండ్ ఐ హ్యావ్ టు ఫేస్ ఇన్ ఎవ్రీ టైం. ప్రతిరోజు నేను ఒక డిఫరెంటే ఫేస్ చేయాలి. ఒకసారి కస్టమర్ అప్రిషియేట్ చేస్తాడు, ఒకసారి కస్టమర్ తిడతాడు. ఐ షుడ్ నెవర్ కామ్ అంటే తక్కువ అయిపోయారే నేను చెయ్యొద్దు అని అనుకోను. వీ హ్యావ్ టు కీప్ ఆన్ కంటిన్యూయింగ్ దిస్ ప్రాసెస్. బయటికి వచ్చినామా సక్సెస్ అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.